గోల్కొండ పరిసరాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రామ్దేవ్గూడలో మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటింది. టిక్ పార్క్ నుంచి మిలిటరీ ఏరియాలో వెళ్లింది చిరుత. తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్లోకి చిరుత వెళ్లినట్టు ట్రాక్ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. గత వారం నుంచి వస్తున్న ఇలాంటి వార్తలతో హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు తీయించాయి. ఎక్కడి నుంచి ఏ చిరుత దాడి చేస్తుందేమోనన్న భయంతో వణికిపోయారు. బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు తలుపులు వేసుకుని ఉన్నారు. చిరుత సంచరిస్తుండటంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నెక్నాంపూర్, ఇబ్రహీంబాగ్, రామ్దేవ్గూడ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఎట్టకేలకు అటవీశాఖ అధికారుల ట్రాప్లో ఆ చిరుత చిక్కింది. హైదరాబాద్లో సంచరిస్తున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు బందీ చేశారు. మొయినాబాద్ ఎకోటిక్ పార్కులో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. చిరుతను నల్లమల అడవులకు తరలించనున్నారు. పట్టుకోవడానికి 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు. గోల్కొండ ప్రాంతంలో ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. అయితే 12 రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాలు చిరుత సంచరిస్తూ ఆ ప్రాంతంలో ప్రజలను, పోలీసులను, అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇరవై రోజుల్లో 3 కీలక ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించారు. గోల్కొండ పరిసరాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రామ్దేవ్గూడలో మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటింది. టిక్ పార్క్ నుంచి మిలిటరీ ఏరియాలో వెళ్లింది చిరుత. తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్లోకి చిరుత వెళ్లినట్టు ట్రాక్ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. జూలై 24న గండిపేట గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్లో చిరుత కనిపించింది. అంతకుముందు 11న బాలాపూర్ డిఫెన్స్ ల్యాబొరేటరీలో 2 చిరుతలు కనిపించాయి. హైదరాబాద్ శివారులో చిరుతలు తరచూ కనిపించడం కాదు, బెంబేలెత్తిస్తున్నాయి. పైగా అన్ని కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో నడిచి డిఫెన్స్ సంబంధిత సంస్థలోనో ఆ సమీపంలోనో ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది. అయితే చిరుతను బంధించేందుకు బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు అటవీశాఖ అధికారులు. అటవీ ప్రాంతంలో తప్ప జనావాసాలకు చిరుత రావడం లేదని, చిరుతపై నిఘా ఉంచామని, స్పెషల్ టీమ్స్ చిరుతల కోసం వెతుకుతున్నాయని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు. ఇక సోమవారం గోల్కొండలోని మిలిటరీ క్యాంప్ దగ్గర ఇబ్రహీంబాగ్లో రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని గుర్తించి అటవీశాఖకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ ఏరియా ప్రజల్లో వణుకు మొదలైంది. 4 రోజుల క్రితం గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్లో ఓ చిరుత కనిపించింది. దాన్ని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు పెట్టినా ఇంతవరకు దాని జాడ లేదు. ఇప్పుడు గోల్కొండలో కనిపించిన చిరుత అదేనా, ఇది వేరేనా అన్నది డౌట్గా మారింది. అదేవిధంగా ఈ నెల 11న బాలాపూర్లోని ఏపీజే కలాం డిఫెన్స్ ల్యాబొరేటరీ రీసెర్చ్ సెంటర్లో 1 కాదు 2 చిరుతలు కనిపించాయి. ఈ ప్రాంతాలన్నీ రక్షణ రంగానికి సంబంధించిన ప్రాంతాలు. సహజంగా అక్కడ ఎక్కువగా అటవీ స్థలం ఉంటుంది కాబట్టి 60 మీటర్ల రేంజ్లో సంచరించే చిరుతలు 1, 2 ఇంకా ఉన్నాయా అన్న భయం అందరినీ వెంటాడుతోంది.